ఏపీలో యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్లో పంటను కాపాడుకోవడానికి రైతన్న పడరాని పాట్లు పడుతున్నాడు. ఒక్క బస్తా అయినా దక్కకపోతుందా అనే ఆశతో సొసైటీల వద్ద గంటల తరబడి క్యూలైన్లో పడిగాపులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. డెల్టా కోనసీమ రైతులతో పాటు ఏజెన్సీలో గిరిజనులు కూడా యూరియా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందంటే చంద్రబాబుకు రైతు సమస్యలపై ఎంతమేర చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి తూర్పు గోదావరి జిల్లా రైతులను యూరియా కష్టాలు వేధిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా నిపుణుల సలహాలతో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందజేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నదాతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. అవసరానికి తగినంత యూరియా అందుబాటులో లేకపోవడంతో సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ఖరీఫ్ సీజన్లో 1,60,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. యూరియా వినియోగం అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో రైతులకు ఒక్క బస్తా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం మాదిరి రైతు భరోసా కేంద్రాల వద్ద కాకుండా పిఎస్సిఎస్లకు యూరియా విక్రయించే బాధ్యత అప్పగించడంతో సొసైటీ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. ఒక్కో ఆధార్ కార్డుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. అది స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నాట్లు వేసే సమయంలో పూర్తిగా అందుబాటులో ఉండాల్సిన యూరియా విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని రైతులు మండిపడుతున్నారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 77,000 హెక్టార్లలో సాగవుతున్నాయి. ఈ సీజన్లో 25,000 టన్నుల యూరియా అవసరమవుతుంది. అయితే డిమాండ్కు తగిన విధంగా యూరియా సొసైటీల వద్ద లభించడం లేదు. జిల్లాకు 18,000 టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. తగినంత యూరియా దొరక్కపోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా నల్ల బజారుకు తరలిపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని రైతులు అభిప్రాయపడుతున్నారు. యూరియా గురించి ఈ ఏడు పడ్డ బాధలు ఎప్పుడు పడలేదండి. వ్యవసాయం చెయ్యాలో వద్దో అనుకూలంగా ఉండలేదండి. గట్టి పిండి 2,000 రూపాయలు పెట్టుకుని ఎన్నాలేస్తామండి పిండికి. ధాన్యానికేమో రేట్ లేదు అంటున్నారు. పిండికి చూస్తే 2-3 ఏళ్ళు అయిపోయింది అన్నారు. సొసైటీ కూడా ఒక్కో బత్త వేస్తున్నారు. ఎవరు ముక్కులో పెడుతుంది బయటకెళ్ళి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్తేనే మీరు ఎలా ఓడసాలంటేనే ఊడుతున్నాము మేము. మీరు ఎలా కొలుపు తీయాలంటేనే కొలుపు తీసుకుంటున్నాం అయ్యా మేము. మీరు పిండి ఎంత వేయాలంటే ఎప్పుడు మీరు చెప్పేవారా పిండి ఇలాగ వేయాలని? ఈ సంవత్సరం ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? పిండి మీరు ఇవ్వలేక రైతుల్ని మభ్య పెట్టడానికి, రైతుల్ని మాయ చేయడానికి మీరు మాకు వ్యవసాయం ఎలా చేయాలంటారు. ఓసారి ఒర్రు దండగంటారు, ఓసారి ఇంకోటి దండ అంటారు, ఓసారి మీరేమో మిర్చి దండగంటారు, ఓసారి పిండి తక్కువ వేయాలంటారు. ఇదేంటండి? మాకు మీరు వ్యవసాయం నేర్పుతూ చెప్తుమేటి? మీరు పిండి బత్తాలు ఇవ్వండి మహాప్రభో, ఎరువులు ఇవ్వండి మహాప్రభో, యూరియా ఇవ్వండి మహాప్రభో, మా డబ్బులు ఇటు కొనుక్కుంటాం మహాప్రభో అంటే మాకు ఏదో నీతులు చెప్తారండి మీరు. ఇదే పాలన? ఇదే పద్ధతే? ఇదే ధర్మం? కోనసీమ జిల్లా పోలవరం మండలంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సొసైటీలో యూరియా బస్తాలు కనిపించకపోయినా ప్రైవేటు దుకాణంలో మాత్రం స్టాక్ ఫుల్గా ఉంటుంది. యూరియా అవసరమైన చిన్న సన్నకారు రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో 270 రూపాయలకు ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. సాగు కోసం అనేక రకాల ఎరువులు అందుబాటులో ఉన్న కౌలు రైతులు తక్కువ ధరకు లభ్యమయ్యే యూరియా వైపే దృష్టి సారిస్తారు. కాంప్లెక్స్ ఎరువులు బస్తా 1,300 రూపాయలకు పైగా ఉండడంతో 226 రూపాయలకు లభ్యమయ్యే యూరియా దొరికితే చాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏర్పడిన యూరియా కొరతకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా ఉపయోగించాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. 1/2 లీటర్ 250 రూపాయలకు లభ్యమయ్యే నానో యూరియా పూర్తిస్థాయి ప్రయోగాలు నిర్వహించకుండానే క్షేత్రస్థాయిలో వినియోగించడం సరికాదంటున్నారు రైతు నేతలు. ఇవాళ ప్రభుత్వం యూరియా కట్ట సప్లై చేయలేని పరిస్థితిలో చేతులు ఎత్తేసింది అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. అది పైగా మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ క్యాన్సర్ వస్తుందని చెప్తుంది. సరే క్యాన్సర్ వస్తుందంటే ఇది లిక్విడ్ యూరియాని మీరు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఇదే నైట్రోజన్, అది లిక్విడ్లో ఉంది, ఇది మామూలు ఘన రూపంలో ఉంది. కానీ మరి అప్పుడు ఎందుకు క్యాన్సర్ రాదో నాకు అర్థం కావట్లేదు. యూరియా కష్టాలు ఇలా కొనసాగితే ఖరీఫ్ సాగు దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు.